Dear students, welcome to my lecture on subgroups. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S.Valence Government Degree College, Bhimanapatnam. So what are the learning outcomes of this today's lesson? Student can learn the definition of subgroups and examples, definition of improper and proper subgroups, proofs of some theorems on subgroups. ఈ రోజు మనం డిస్కస్ చేసేటటువంటి లెసన్స్లో సబ్ గ్రూప్ అంటే ఏ విధంగా డిఫైన్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, అదేవిధంగా సబ్ గ్రూప్స్కి ఇంకా ఏంటంటే ఇంప్రాపర్ అండ్ ప్రాపర్ సబ్ గ్రూప్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం. ఓకే, తర్వాత ఈ సబ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి కొన్ని థియరమ్స్ ఈరోజు మనం ప్రూవ్ చేస్తాం. సబ్ గ్రూప్స్ చెప్పుకో ముందు కొన్ని బేసిక్ డెఫినేషన్స్ మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ బేసిక్ డెఫినేషన్స్ అంటే, వాట్ ఈస్ ద కాంప్లెక్స్? కాంప్లెక్స్ మీన్స్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్. ఏదైనా గ్రూప్ తీసుకుంటే దాని యొక్క సబ్సెట్ని మనం ఏమంటామంటే సింపుల్గా కాంప్లెక్స్ అంటాం. ఎగ్జాంపుల్, ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 I - I. అంటే ఇక్కడ జీ అనేది మనకు క్లియర్గా గ్రూప్ అని తెలుసు. దీని యొక్క సబ్సెట్ 1 - 1 తీసుకోను, అది ఏమవుతుందంటే జీ యొక్క కాంప్లెక్స్ అవుతుంది అండర్ మల్టిప్లికేషన్. సెకండ్ వన్, ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ ఆఫ్ ద గ్రూప్ క్యూ ప్లస్ కామా డాట్. క్యూ ప్లస్ కామా డాట్ అనేది గ్రూప్ కాబట్టి దాని యొక్క సబ్సెట్స్ ఏంటి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది కాంప్లెక్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్. ఓకే, లెట్ m, n be two complexes of a group G. రెండు సబ్సెట్స్ తీసుకుంటాం జీకి. దెన్ ప్రోడక్ట్ ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ mn వేర్ m belongs to small m belongs to capital M, small n belongs to capital N ఈజ్ కాల్డ్ as a మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ అంటాం. దీన్ని ఈ విధంగా డిఫైన్ చేస్తే మనం దీన్ని ఏమంటాము, మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ అంటాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్, లెట్ m be a complex of a group G. m అనేది ఒక నాన్ ఎంటీ తీసుకున్నాం జీకి, సబ్సెట్ తీసుకున్నాం. దెన్ m ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ m ఇన్వర్స్ బిలాంగ్స్ టు G వేర్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ M. m అనేది ఏమవుతుంది, క్యాపిటల్ M తీసుకోవాలి, కానీ దాని యొక్క ఇన్వర్స్ మాత్రం ఎందులో ఉండాలి, జీలో ఉంటే. దీనిని ఏమంటామంటే m ఇన్వర్స్ని ఏమంటామంటే m యొక్క ఇన్వర్స్ అంటాం. ఓకే, ఈజ్ కాల్డ్ as ద ఇన్వర్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ m. లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం సబ్ గ్రూప్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం. ఓకే, ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ H ఈజ్ సెడ్ టు బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ G ఇఫ్ H ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్ అండర్ ద సేమ్ ఆపరేషన్ ఆఫ్ G. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, H అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి అండ్ సబ్సెట్ ఆఫ్ G తీసుకోవాలి. తీసుకుంటే ఈ హెచ్ని మనం సబ్ గ్రూప్ ఎప్పుడు అంటామంటే హెచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్. హెచ్ అనేది కూడా ఏమైపోవాలి, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్ అయిపోతే అండర్ ద సేమ్ ఆపరేషన్ ఆఫ్ G. జీలో ఏదైతే ఆపరేషన్ తీసుకుంటో ఆ ఆపరేషన్ దృష్ట్యా హెచ్ కూడా మనకి ఏమైపోవాలి, గ్రూప్ అయితే ఈ హెచ్ని మనం ఏమంటామంటే సింపుల్గా సబ్ గ్రూప్ అంటాం. అంటే జీలో ప్లస్ అనే ఆపరేషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హెచ్లో కూడా ప్లస్ అనే ఆపరేషన్ తీసుకోవాలి. జీలో డాట్ అనే ఆపరేషన్ తీసుకుంటే హెచ్లో కూడా డాట్ అనే ఆపరేషన్ తీసుకుని హెచ్ అనేది ఏమవ్వాలి, గ్రూప్ అయితే ఆ హెచ్ని మనం ఏమంటామంటే సబ్ గ్రూప్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్, ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ క్యూ ప్లస్ కామా డాట్. క్యూ ప్లస్ కామా డాట్ కి సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది ఒక సబ్ గ్రూపు. ఓకే, తర్వాత ఎవ్రీ గ్రూప్ కంటైన్స్ అట్లీస్ట్ 2 సబ్ గ్రూప్స్. ఏ గ్రూప్ తీసుకోండి, ప్రతి గ్రూప్ కి కనీసం 2 సబ్ గ్రూప్స్ ఉంటాయి. అవి ఏంటి, ఒకటి H ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ E. ఐడెంటిటీ ఎలిమెంట్తో తీసుకోండి. ఐడెంటిటీ ఎలిమెంట్తో తీసుకుంటే ఇది ఏమవుతుందంటే గ్రూప్ను ఫామ్ చేస్తుంది. కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ E అండ్ G ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్. కాబట్టి ఏమవుతుంది, H ఈజ్ ఈక్వల్ టు G ఈజ్ ఆల్సో ఏమవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. కాబట్టి ఏ గ్రూప్ తీసుకున్నా మనకు కనీసం 2 సేమ్ ఉంటాయి సబ్ గ్రూప్స్ అంటే అవి H ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ E అండ్ H ఈజ్ ఈక్వల్ టు G. ఈ విధంగా ఈ 2 సబ్ గ్రూప్స్ని మనం ఏమంటామంటే ట్రివియల్ సబ్ గ్రూప్స్ ఆర్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అంటాం. అంటే వీటిని ప్రూవ్ చేయడానికి ఏమీ ఉండదు, దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ ఇన్ దిస్ 2 సబ్ గ్రూప్స్. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ట్రివియల్ సబ్ గ్రూప్స్ ఆర్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అంటాం. ఓకే, ఇఫ్ ఎనీ అదర్ సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్, ఏమైనా ఈ 2 తప్ప
ఏవైనా సబ్ గ్రూప్స్కి ఆ గ్రూప్కి ఎగ్జిస్ట్ అయితే వాటిని మనం ఏమంటామంటే ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రాపర్ ఆర్ నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ అంటాం. ఇఫ్ ఎనీ అదర్ సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రాపర్ ఆర్ నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫైండ్ ఆల్ సబ్ గ్రూప్స్ ఆఫ్ G is equal to 1 - 1 I - I అండర్ మల్టిప్లికేషన్. ఒక గ్రూప్ ఇచ్చాడు, దీనికి మనం సబ్ గ్రూప్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకుందాం. సో గివెన్ G is equal to 1 - 1 I - Y is a group అండర్ మల్టిప్లికేషన్. ఇది గ్రూప్ అని మనం ప్రీవియస్ క్లాస్లో ప్రూవ్ చేస్తాం. ఓకే, H is equal to 1. ఇందాక మనం చెప్పాం కదా, ఇందులో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. H is equal to 1 is a group. అండ్ H is equal to G తీసుకున్నాం అంటే ఏంటి, మొత్తం H2 అనేది ఏం తీసుకున్నాం, మొత్తం టోటల్ Gలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకుంటే అది కూడా మనకి ఏమవుతుంది, గ్రూప్ అవుతుంది. సో కాబట్టి H is equal to సింగిల్టన్ 1, H2 is equal to G, ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే ట్రివియల్ సబ్ గ్రూప్స్ అవుతాయి. సో క్లియర్లీ H3 is equal to 1 - 1 ఈజ్ ఆల్సో గ్రూప్. H3లో నేను ఏం తీసుకున్నాం, 1 - 1 తీసుకున్నాం, ఇది కూడా మనకి ఏమవుతుంది, గ్రూప్ అవుతుంది. ఎలా గ్రూప్ అవుతుందో మనం కాంపోజిషన్ టేబుల్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం చూడండి. సో ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా సేమ్ H3లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాబట్టి ఇది క్లియర్గా మనకు సేమ్ అవుతుంది, గ్రూప్ అవుతుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ 1 అవుతుంది. సో 1 యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ 1 అవుతుంది, -1 యొక్క ఇన్వర్స్ కూడా ఏమవుతుంది, -1 అవుతుంది. సో కాబట్టి ఇది కాంపోజిషన్ టేబుల్ ప్రకారం ఇది గ్రూప్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ H3 అనేది ఏమవుతుంది, నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ అనేది అవుతుంది. అంటే ఏంటి, H3 అనేది ఒక నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్ అనేది ఈ గ్రూప్కి ఎగ్జిస్ట్ అయింది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఫైండ్ ఆల్ సబ్ గ్రూప్స్ ఆఫ్ Z6 0 1 2 3 4 5 అండర్ ఎడిషన్ మాడ్లో 6. ఓకే, సో గివెన్ Z6 అనేది తీసుకున్నాం ఈజ్ ఎ గ్రూప్ అండర్ ఎడిషన్ మాడ్లో 6. H is equal to సింగిల్టన్ 0 అండ్ H2 is equal to G. సో కాబట్టి ఈ రెండు కూడా మనకి ఏంటి, ట్రివియల్ సబ్ గ్రూప్స్. ఇంకా ఏమైనా సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ చూసుకోండి H3లో మనం 0,3 అనే ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఇది ఒక గ్రూప్ను ఫామ్ చేస్తుంది. ఇంకా H4లో 0 2 4 అనే ఎలిమెంట్స్ తీసుకుంటే ఇది కూడా మనకి ఏమైంది, గ్రూప్ అయింది. సో కాబట్టి ఇక్కడ రెండు సబ్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. రెండు ట్రివియల్, రెండు నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఓకే, H3 and H4 are non-trivial subgroups. Okay. Theorem: the identity element of a subgroup H of a group G is same as the identity element of G. Okay. H అనే ఒక సబ్ గ్రూప్ కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదవుతుందో అదే ఎలిమెంట్ Gలో ఉన్నటువంటి గ్రూప్ కి కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. అంటే ఏంటి, గ్రూపులో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్ సబ్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకి ఈక్వల్ అవుతాయి. అంటే Gలో ఏదైతే ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుందో అదే ఎలిమెంట్ సబ్ గ్రూప్ కి కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్: లెట్ A belongs to H అండ్ E డాష్ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ H. ఓకే, E డాష్ అనేది H యొక్క ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకోండి. సిన్స్ H is a సబ్ గ్రూప్, మనకి ఇచ్చాడు H అనేది సబ్ గ్రూప్ ఇచ్చాడు కాబట్టి సబ్ గ్రూప్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, H itself is a group. సో therefore H dot is a group. సో కాబట్టి H dot is a group కాబట్టి ఏ అనేది Hలో ఉంది, ఈ డాష్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ H కాబట్టి బై డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఏమవుతుంది, A ఇంటూ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు A. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. సిన్స్ A బిలాంగ్స్ టు H అంటే ఏమవుతుంది, Hలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ Gలో ఉంటుంది కాబట్టి therefore A బిలాంగ్స్ టు G. సో అండ్ E is the identity element of G. సో E అనేది G యొక్క ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకున్నాం. బై డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, ఐడెంటిటీ డెఫినేషన్ ప్రకారం A dot E is equal to A. This is the equation 2. So since E dash belongs to H, so that implies E dash belongs to G. From equation 1 and 2 ఏమవుతుంది, ఈ 1 and 2 ని మీరు అబ్జర్వ్ చేస్తే A E dash is equal to AE. సో గ్రూప్లో క్యాన్సిలేషన్ లాస్ జరుగుతాయి కాబట్టి H అనేది గ్రూప్ కాబట్టి బై ఏమంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం E dash is equal to A అవుతుంది. సో కాబట్టి గ్రూప్లో క్యాన్సిలేషన్ లాస్ జరుగుతాయి కాబట్టి ఏ ఈ డాష్ ఏ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ Gలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో కాబట్టి అందుకు మనం ఇక్కడ ఈ డాష్ అనేది Gలో తీసుకున్నాం. ఓకే, సో కాబట్టి క్యాన్సిలేషన్ లా ప్రకారం ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో కాబట్టి చూడండి, గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అనుకున్నాం, సబ్ గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ డాష్ అనుకున్నాం, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ థియరం. So the inverse of any element of a subgroup H of a group G is same as the
ఇన్వర్స్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ జీ. అంటే హెచ్ అనే ఒక సబ్ గ్రూప్లో ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, సేమ్ అదే ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ జీలో కూడా ఫైండ్ అవుట్ చేసామంటే సో బోత్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే సో హెచ్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ సేమ్ అదే ఎలిమెంట్ జీలో తీసుకుంటే దాని యొక్క ఇన్వర్స్ సేమ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ జీ. ఈ అనేది జీలో ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ ఎలిమెంట్. సో సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్, since H is a subgroup of H itself is a group. Since A belongs to H, that implies A belongs to G. Why? H is subset of G కాబట్టి H లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ G లో ఉంటుంది బై డెఫినేషన్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ బట్టి. సో దట్ లెట్ B బి ద ఇన్వర్స్ ఆఫ్ A. అంటే ఏకి ఏమవుతుంది, B అనేది ఒక ఇన్వర్స్ తీసుకున్నాం. తర్వాత అదే ఎలిమెంట్ ఏకి సి కూడా ఇన్వర్స్ అని తీసుకుంటాడు కాబట్టి మనకి ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పాలి. ఎందుకు, ఇన్వర్స్ ఎలిమెంట్స్ అనేవి యూనిక్ అని చెప్పాలి కాబట్టి. ఓకే, సో కాబట్టి లెట్ బి బిలాంగ్ బి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, దట్ మీన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వేషన్ 1. లెట్ సి బి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసి ఈజ్ ఈక్వల్ టు ఈ, ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. సో బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు సి. సో కాబట్టి చూసారా, ఏ అనే ఎలిమెంటు ఎందులో తీసుకోను, హెచ్లో తీసుకోను. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఐడెంటిటీ ఇది ఇన్వర్స్ అనేది యూనిక్ అని చెప్పాను. అంటే ఒక ఎలిమెంట్కి ఒకటే ఇన్వర్స్ ఉంటుంది, సేమ్ గ్రూప్లో కూడా ఒక ఎలిమెంట్కి ఒక ఇన్వర్స్ ఉంటుందని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, థియరమ్ 3, ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పాలి. ఓకే, సో ఇక్కడ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పాలి అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పాలి. రెండో కేసు హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పాలి. అలా మనం ప్రూవ్ చేసామంటే హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని మనం ప్రూవ్ చేసినట్లే. సో కాబట్టి ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్, గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, టు ప్రూవ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, దట్ ఈస్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అని మనం చెప్పాలి. సో హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పాలంటే ఒక ఎలిమెంట్ హెచ్ ఇన్వర్స్ లో తీసుకుంటాం, దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్తాం. Okay, similarly we can prove the remaining part also. Okay, so let H inverse belongs to H inverse లో తీసుకోండి, H inverse లో ఒక ఎలిమెంట్ H inverse తీసుకోండి. సో దట్ ఇంప్లైస్ ఆటోమేటిక్ ఏమవుతుంది, బై సో కాంప్లెక్స్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ యొక్క డెఫినేషన్ ప్రకారం H belongs to H. సో దట్ సిన్స్ H is a sub group, సో కాబట్టి H belongs to H, సో కాబట్టి సబ్ గ్రూప్ కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది. సో therefore H inverse belongs to H. సో మనం ఒక ఎలిమెంట్ ఎక్కడ తీసుకున్నాం, హెచ్ ఇన్వర్స్ అనేది క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్ లో తీసుకున్నాం. దిస్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని మనం ప్రూవ్ చేస్తాం. అదే మనం రాసాం, హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్ విచ్ ఇంప్లైస్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని మనం ప్రూవ్ చేస్తాం. దేర్ఫోర్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్, దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. తర్వాత నెక్స్ట్ ఏం ప్రూవ్ చేస్తాం, హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పాలి. ఒక ఎలిమెంట్ హెచ్ లో తీసుకుంటాం, లెట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, సిన్స్ హెచ్ ఈజ్ అ సబ్ గ్రూప్, so therefore by inverse property H inverse belongs to H. So therefore which implies H inverse whole inverse belongs to H inverse by definition. So inverses of a complex figure definition ప్రకారం H inverse whole inverse belongs to H inverse. H inverse whole inverse అంటే ఏంటి, H belongs to H inverse. ఒక ఎలిమెంట్ H లో తీసుకున్నాం, ఆ ఎలిమెంట్ H inverse లో ఉందని చెప్పాను. So therefore H belongs to H which implies H inverse belongs to H inverse అని మనం ప్రూవ్ చేస్తాం. Therefore H is subset of H inverse. That is the equation 2. From 1 and 2 H inverse is equal to H. So the converse of above theorem need not be true. అంటే ఏంటి, H inverse is equal to H అయినంత మాత్రాన H అనేది సబ్ గ్రూప్ కావచ్చు, సబ్ గ్రూప్ కాకపోవచ్చు. ఓకే, సో H is a complex of a G such that H inverse is equal to H, then H need not be a subgroup. H అనేది సబ్ గ్రూప్ కాదు, కొన్ని సందర్భాల్లో అవుతుంది, కొన్ని సందర్భాల్లో కాదు. సో కన్సిడర్ G is equal to 1 minus 1 I minus I, this is a group. H is equal to -1 తీసుకోండి. ఓకే, ఎందుకు, దిస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ G కాబట్టి ఒక కాంప్లెక్స్ తీసుకోండి. సో ఇప్పుడు క్లియర్లీ H ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ G. H ఇన్వర్స్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. H లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి, -1 హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో -1 హోల్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది మనకు, సో -1 కి ఇన్వర్స్ ఏమవుతుంది, -1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు H అయింది. H ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు H అయింది. కానీ H అనేది ఏంటి మనకు అవ్వాలి, సబ్ గ్రూప్ అయితే రిజల్ట్ ట్రూ అవుతుంది, సబ్ గ్రూప్ కాకపోతే రిజల్ట్ ఫెయిల్ అవుతుంది.
సో కాబట్టి -1 × 1 బైనరీ ఆపరేషన్ ప్రకారం హెచ్లో మనకు -1 ఉంది కాబట్టి -1 × -1 ఏమవుతుంది +1 అవుతుంది. ఈ +1 అనేది హెచ్లో ఉంటుందా లేదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది బైనరీ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో కాబట్టి హెచ్ అనేది మనకి ఏమవుతుందంటే ఈజ్ నాట్ ఏ గ్రూప్. సో కాబట్టి దేర్ఫోర్ హెచ్ ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో కాబట్టి ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నాం కాబట్టి ఇది సబ్ గ్రూప్ కాలేదు. అది హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సబ్ గ్రూప్ అవుతుంది. అంటే మనకి హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయినంత మాత్రాన హెచ్ అనేది సబ్ గ్రూప్ అవ్వచ్చు, సబ్ గ్రూప్ కాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ థీరం, ఇఫ్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని మనం చెప్పాలి. సేమ్ ఇది కూడా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని అంటే ఏం చెప్పాలి, టు ప్రూవ్ దట్ హెచ్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పాలి. సో కాబట్టి ఒక ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటాను, దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్తాను. సో లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్1 హెచ్2. ఎందుకు హెచ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏ రూపంలో ఉండాలంటే హెచ్1 × హెచ్2, వేర్ హెచ్1 బిలాంగ్స్ టు capital H1, H2 belongs to capital H. Since H is a subgroup of G, by closure property, H1 belongs to H, H2 belongs to H, H is a subgroup. Therefore, H1 × H2 belongs to H. H1, H2 is nothing but X belongs to H. Okay, element H లో తీసుకును, that element belongs to H అని ప్రూవ్ చేసాం కాబట్టి H is subset of H. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాం, నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పాలి, H is subset of H అని చెప్పాలి. ఒక ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటూ దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేస్తాం. లెట్ H3 బిలాంగ్స్ టు హెచ్, వేర్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్. ఈ అనేది హెచ్లో ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకున్నాం. సో బై ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం ఏం రాసుకోవచ్చు, H3 ఈజ్ ఈక్వల్ టు H3 × E అని రాసుకోవచ్చు. సో కాబట్టి దిస్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. ఎందుకు, సిన్స్ H3 బిలాంగ్స్ టు హెచ్, ఈ బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్. సో దేర్ ఫోర్ H3 బిలాంగ్స్ టు హెచ్. ఒక ఎలిమెంట్ హెచ్లో తీసుకును, దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేస్తాం. సో దేర్ ఫోర్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 from 1 and 2, H is equal to H. So the converse of above theorem need not be true. So that is H is a complex of G such that H is equal to H, then H need not be a subgroup of G. అంటే H is equal to H అయినంత మాత్రాన H అనేది సబ్ గ్రూప్ అవ్వచ్చు, సబ్ గ్రూప్ కాకపోవచ్చు. ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఇద్దాం. సో కన్సిడర్ G is equal to set of all 2 power n where n belongs to integers is a group. సో ఆల్రెడీ మనకి ఇది గ్రూప్ అని క్లియర్గా తెలుసు. సో అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్, అంటే ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. సో 2 power 0 అంటే 1, n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, 2 power 1, 2 square, 2 cube అండ్ సో ఆన్. క్లియర్లీ హెచ్ ఈజ్ నాన్ ఎంప్టీ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ. ఇది నాన్ ఎంప్టీ అవుతుంది, హెచ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ జీలో ఉంటుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ H1 H2 వేర్ H1 బిలాంగ్స్ టు H, H2 బిలాంగ్స్ టు H. సో ఇప్పుడు ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకోండి, సేమ్ ఏ రెండు ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి, 1 × 1 1, 1 × 2 2. సో ఏమవుతుంది, సో ఈ రెండు మల్టిప్లై చేయండి, 2 power 1 × 2 power 2 2 cube. అలా మనకు హెచ్లో ఏ రెండు ఎలిమెంట్ మల్టిప్లై చేసినా సేమ్ అవే ఎలిమెంట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయింది. కానీ మనకి ఏమవుతుంది, హెచ్ అనేది సబ్ గ్రూప్ కాదు అని మనం చెప్పాలి. బట్ 2 belongs to H. So there exists 1/2 belongs to does not belongs to H such that 2 × 1/2 is equal to 1. అంటే 2కి ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2 అవుతుంది. కానీ 1/2 అనేది హెచ్లో ఉండదు. ఎందుకు, హెచ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 1 2 4 2 క్యూబ్ ఇలా ఉంటాయి. సో కాబట్టి ఏమవుతుంది, 1/2 డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్. సో కాబట్టి ఏ ప్రాపర్టీ ఫెయిల్ అవుతుంది, ఇన్వర్స్ ప్రాపర్టీ ఫెయిల్ అయింది. సో therefore H is not a group and hence H is not a subgroup of G. సో ఒకటి H అనేది సబ్ గ్రూప్ కాదు. ఈ విధంగా మనం ఈ 4 థియరమ్స్ కూడా ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.